హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే వెజ్ వాళ్ళకి ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసిన. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకోండి. దాంట్లో అయితే పోపేసుకోండి. మీకు తగినంత ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకోండి. ఆ తర్వాత వంకాయలు మీకు నచ్చినన్ని వంకాయలు అయితే వేసేసుకోండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ అన్ని చూపిద్దాం అనుకున్న ఇంగ్రీడియంట్స్, కానీ చిన్న రెసిపీయే అని ఇంకా డైరెక్ట్ అయితే చేసేస్తాను అనమాట. అందులోనూ చాలా ఈవినింగ్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ కొంచెం లేట్ అయిపోయింది. ఇట్లాంటప్పుడు మనం కర్రీను ప్లస్ రోటీ ఆర్ రైస్ చేయాలంటే కష్టం కదా, కాబట్టి ఒక్క ఐటమే చేసుకునేలాగా అనమాట. అందుకే చూపిస్తున్నాను. దీంట్లో అయితే ఇంకా మళ్ళీ మనం సపరేట్గా కర్రీ అవన్నీ చేసుకోవాల్సిన పని ఏం లేదు. డైరెక్ట్ ఇది ఒక ఏమంటారు కుక్కర్ పులావ్ లాగా అనమాట. వంకాయ కుక్కర్ పులావు చాలా బాగుంటుంది. వెజ్ వాళ్ళైనా నాన్ వెజ్ వాళ్ళైనా ఎవరైనా సరే, అందులోనూ మన తెలుగు వాళ్ళకి ఎంత ఫేవరెట్ వంకాయ అంటే, అందులోనూ దీనికి కర్రీ అవన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ తినాలనిపిస్తే కొంచెం రైతా కాంబినేషన్లో తినేసేయచ్చు అనమాట. సో మనం ఫస్ట్ అయితే పోపు వేసుకున్నాం కదా, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, తర్వాత మనకు కావాల్సిన వంకాయలు మధ్యలో ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకోవాలా. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం ఉండదు వెజిటేబుల్స్. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా నేను ఇక్కడే వేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది కుక్కర్ పులావ్ కదా, మనం ఫైనల్గా కొత్తిమీర వేసినా కూడా అది బాయిల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వేసుకుంటే అట్లీస్ట్ ఫ్లేవర్ అన్న మంచిగా ఉంటుంది అనేసి ఇప్పుడు వేసేసుకున్నాం. మీ ఇష్టం, మీకు వద్దు అంటే లాస్ట్లోనే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగల్లా, పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు ఎక్కడైనా సరే. అండ్ ఒక్కసారి ఇది మీరు ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడన్నా మనకు టైం ఉండదు ఒక్కొక్కసారి కర్రీను ప్లస్ రైస్ చేయడానికి, అప్పుడు ఇట్లా సింపుల్గా కుక్కర్లో వంకాయ కుక్కర్ పులావ్ చేసుకున్నారంటే అంటే తినేవాళ్ళు కూడా చాలా టేస్టీగా ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడైతే నేను ఒక 1 టమాటో అయితే వేసుకున్నాను, ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను, ఎందుకంటే టమోటాలు ఇంకా వంకాయలు కొంచెం ఆయిల్లో బాగా మగ్గడానికి. అండ్ తెలుసు కదా పసుపు ఎందుకు, ఇంకా యాంటీబయాటిక్ కాబట్టి. అండ్ వంకాయలు బాగా నూనెలో మగ్గల, చివర్లో వేసుకోవాలి వాటరు, అంతవరకు మనం ఇట్లనే వేయించుకోవాలన్నమాట. అండ్ టమోటా ఎందుకు వేసినాను అంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. జనరల్గా చింతపండు కూడా యూజ్ చేస్తారు, కానీ అదేమంత బాగుండదు, అందుకే నేను టమోటానే యూజ్ చేసినాను. ఆ తర్వాత కొంచెం ఇలాచి, ఆ తర్వాత కొంచెం మా మమ్మీ స్పెషల్ గరం మసాలా చేసుకుంటుంది ఇంట్లో, అది చికెన్ బిర్యానీలోకి అట్లా యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. అదైతే ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మామూలుగా మనం వేసుకుంటాం కదా గరం మసాలా, బయట తెచ్చుకునేది అది వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను, ఎందుకంటే మనం పులావ్ చేస్తున్నాం కదా, దాంట్లోకి ఇంకా స్పెషల్గా మళ్ళీ మసాలా ఏం అవసరం లేకోకుండా బిర్యానీ మసాలానే, కాకపోతే ఎక్కువ వేసుకోకూడదు, డామినేషన్ చేస్తుంది, తక్కువ వేసుకోవాలన్నమాట. సో అది వేసుకున్నాను. ఆ తర్వాత ఒకటి వెజిటేబుల్ మిక్స్ అని ఒకటి ఉంటుంది, అది పావ్ బాజీలోకి వేసేది, కానీ ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకున్నామంటే దీంట్లో కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉప్పు, తర్వాత ధనియాల పొడి, కారం, మిరియాల పొడి అవి వేసేసుకోవాలన్నమాట తగినంత. నేనైతే ఉప్పు ఇప్పుడు ఫస్ట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకున్నాను. ఇంక ఇదంతా మంచిగా వేగల్లా వంకాయకి అనేది పట్టాలన్నమాట. దీంట్లో స్పెషల్ వచ్చేసేసి అదే అనమాట. యాక్చువల్లీ అది పావ్ బాజీ చేయడానికి తీసుకొస్తారు, వెజిటేబుల్ మిక్స్ అని ఒకటి ఉంటుంది మసాలా, అదేం పావ్ బాజీలోకే ఏం లేదు, దాంతో ఇట్లా డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయొచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ కన్నా ఇదే బాగుంటుంది. ఇది నా స్పెషల్ అనమాట, అంటే ఇది నాకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటారు చూడు, అట్లా కొంచెం షుగర్ వేసుకున్నాను, అంటే చాలా వేసుకోకూడదు మరి, జస్ట్ హాఫ్ టీ స్పూన్ అట్లా వేసేసుకుంటే దాని టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అంటే మనం అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, కొంచెం స్వీట్ ఆర్ తగిలిందనుకో ఆ టేస్ట్ అనేది మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. సో అందుకే నేను వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ముందు ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసినాను. ఇంకా దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకున్నాను. చూడండి ఎంత సింపుల్గా, ఇంట్లో అన్ని ఇన్స్టెంట్ మసాలాలతోనే మంచిగా వంకాయ కుక్కర్ పులావ్ అనమాట. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఆ స్మెల్కి కానీ ఆ టేస్ట్కి కానీ మైమరిచిపోతారనమాట. ఇంకెప్పుడు ఇదే కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి
నాకైతే 2 విజిల్స్ అనుకుంటున్నాను. అంటే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరైతే పెట్టేసుకోండి. ఇంకా ఎమ్మి టేస్టీ అసలు ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే కుక్కర్ పులావ్ అనేది చాలా బాగుంది. అసలు టేస్టీ కూడా చాలా బాగుంది. ఈవెన్ దో చికెన్ బిర్యానీకి పోటీ వచ్చేలాగా అనిపించింది. సో వెజ్ వాళ్ళు ఇంకేం ఆలస్యం చేయొద్దు, ఇట్లా వంకాయ కుక్కర్ పులావ్ చేసుకోండి. నాన్ వెజ్ వాళ్ళు కూడా అంతే, ఒక ముద్ద ఎక్కువ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంత సింపుల్గా చేసుకునే రెసిపీ ఎవరైతే వద్దంటారు చెప్పండి. చూడండి ఎంత టెంప్టింగ్గా వంకాయ కుక్కర్ పులావ్ చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంత సింపుల్గా ఒక రెసిపీ చెప్పిన. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి. అట్లే నా వీడియోస్ ఇంకా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.